హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్న మీ నాన్ని మన ఇంటికి తీసుకొస్తావా? న్యూసెన్స్. నీకు ఇప్పటి వరకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ మొదటికి వస్తున్నావు. ఇన్నాళ్ళు హోమ్లో బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ మన ఇంటికి ఎందుకో? నాకు చాలా చిరాకు ఇలాంటి పనులు చేస్తుంటే. నాకు ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అన్నాడు కోపంగా మహేష్. చిన్నగా నవ్వి అంది, ఒకటి గుర్తుపెట్టుకో మహేష్, నువ్వు మాట తప్పావు కానీ నేను మాట తప్పలేదు. పురాన్ని వదులుకోవడం ఇష్టం లేక నువ్వు ఏది చేస్తున్నా నేను సరే అంటూ వస్తున్నాను. ముందే చెప్పాను, మా అమ్మ నాన్న నాకు పంచ ప్రాణాలు, నేను ఒకదాన్నే వాళ్ళకి కూతుర్ని, వాళ్ళ చివరి రోజులు నేనే చూడాలి, అందుకు అంగీకారం అయితేనే నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగేశాను కూడా. వెనకాల ఆస్తి చూసి అనుకుంటాను, దాందేముంది అని అన్నావు. కానీ మా అమ్మ చనిపోయాక, నాన్న ఒంటరి అయిపోయాక నేను నిన్ను అడిగాను, అస్సలు నువ్వు ఒప్పుకోలేదు. ఇప్పుడు బోల్డ్ హోమ్స్ వచ్చేసాయి, అందులో పెట్టాయి అన్నావు. నీ మాట విన్నారో తెలీదు, నేనెంత బ్రతిమలాడుతున్నా వినకుండా కొన్నాళ్ళు హోమ్లో ఉంటాను, నా కాలు చెయ్యి పనిచేస్తుంది కదమ్మా అన్నారు. కానీ ఇప్పుడు నాన్నకి నా అవసరం ఎంతో ఉంది, ఒంటరిగా ఎలా వదిలేస్తాను చెప్పు అంతే కళ్ళ నీళ్లతో హేమ. అమ్మ, అల్లుడిగాన్ని అలా వదిలేసి నువ్వు నన్ను తీసుకొని ఇక్కడికి రావడం నాకేం నచ్చలేదు. అంతేకాదు మన ఇంట్లో అద్దెకున్న వాళ్ళు వచ్చి చెప్పారు, ఇల్లు ఖాళీ చేయమన్నావట, ఎందుకు తల్లి అన్నాడు బాధగా రామారావు. అన్న, మీరు ఇంకేం ఆలోచించకండి అంటారు కదా, చిన్నప్పటి నుంచి నువ్వు ఏది చేసినా పెర్ఫెక్ట్గా చేస్తావమ్మా అని, మరి ఎందుకు మీరు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు అంతే బాధగా హేమ. ఏం మాట్లాడాలో తెలియక ఒక్క నిమిషం ఆలోచించి, టైంకే మందులు వేసుకుంటానమ్మా, హోమ్లో కూడా కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే నన్ను బాత్రూమ్కి అది పట్టుకుని తీసుకువెళ్తారు, నా మాట విను అన్నాడు బాధగా రామారావు. ఎన్ని చెప్పినా నేను వినను నాన్నగారు, జన్మనిచ్చి నన్ను పెంచి పెద్ద చేశారు, నేను ఏమిచ్చి మీకు రుణం తీర్చుకోనో చెప్పండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకోండి సరేనా అని అంది. ఫోన్ రింగ్ కావడంతో ఫోన్ ఎత్తిన హేమ ఆశ్చర్యపోయింది. ఏమిటి, మీ అమ్మగారికి ఒంట్లో బాగుండలేదా, మన ఇంటికి తీసుకొస్తామంటున్నారా, నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అంది. అది అన్నాడు. చూడండి, తోటి మనిషిగా నేను చెప్తున్నాను, మీ అమ్మగారిని అర్జెంటుగా తీసుకొచ్చి కొడుకుగా మీ బాధ్యత నెరవేర్చండి అంతే హేమ. నాలో వదిలి చూసుకుంది అనుకున్నాను, ఆవిడకి ఏం వచ్చిందో ఏమిటో, నేను చస్తే చూడను, చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళమని అల్లరి చేస్తుందట అన్నాడు. సరే చెప్పాను కదా, మీ అమ్మగారిని తీసుకొచ్చి తప్పకుండా ఆవిడని మంచిగా చూసుకోండి అని ఫోన్ పెట్టేబోయింది. హేమ ఒక్క నిమిషం అన్నాడు కంగారుగా మహేష్. సారీ హేమ, నువ్వు లేకుండా నేను ఎలా చూసుకోగలను చెప్పు, నేను చేసింది తప్పు తెలిసి వచ్చింది, మీ నాన్నగారిని తీసుకొని ఇక్కడికి వచ్చాయి, భగవంతుడే కళ్ళు తెరిపించాడేమో తెలీదు, నాకు మా అమ్మ ఎంతో, మీ నాన్నగారు నీకు అంతే అని అర్థమయ్యింది, ఈ చిన్న పిసరుని అర్థం చేసుకోలేకపోయా, అగైన్ చెప్తున్నాను ఐఎమ్ సారీ. మీ గారిని తీసుకొని ఇక్కడికి వచ్చాయి, ఇద్దరిని మన ఇద్దరం చూసుకుందాం, పాపం వాళ్ళు మటుకు ఎక్కడుంటారు చెప్పు, నన్ను పెంచి పెద్ద చేశారు కదా, కోర్స్ నువ్వు చెప్పిన మాటలే అనుకొస్తావు కదూ అన్నాడు బాధగా మహేష్. ఇది విధి సంకల్పితం అని అనుకోవాలా, లేకపోతే అత్తగారు ఇక్కడికి రావడం ఏమిటి? ఇది ఏమైనా మహేష్ కళ్ళు తెరుచుకున్నాడు అని ఆలోచనలతోనే పడుకుంది హేమ. మార్నింగ్ ఎవరో బెల్ కొట్టడంతో గబాలను వెళ్ళి తలుపు తీసి మహేష్ను చూసి ఆశ్చర్యపోయింది. ఇక తన కళ్ళల్లోకి చూడకుండానే గబగబా లోపలికి వెళ్ళి రామారావు గారి దగ్గర కూర్చొని, మామయ్య ఎలా ఉన్నారు, ఐఎమ్ సారీ అన్నాడు రెండు చేతులు పట్టుకొని. అయ్యో అదేంటి బాబు అని రామారావు అంటుండగానే, హేమ మరి సర్దుకుంటావా, మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. నేను ఉంటాను బాబు, ఎవరో ఒకరిని పెట్టుకుంటాను, మీరు అమ్మాయిని తీసుకుని వెళ్ళండి అన్నాడు రామారావు. అయ్యో మామయ్య, ఇంకా చంపకండి, అమ్మాయికైనా అబ్బాయికైనా తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో నాకు తెలిసింది, చాలా ఫూలిష్గా ప్రవర్తించాను, ఎప్పుడు అలాంటి పొరపాటు పనులు చేయను అని మహేష్ అంటుండగానే అగుల్లోకి బట్టలు సర్దడం ప్రారంభించింది. హేమారావు గుండె తేలికపడింది. మహేష్ కళ్ళల్లో ఆనందం చోటు చేసుకుంది. ఆ మందులు నేను పెడతాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా అన్నాడు మహేష్ చిరునవ్వుతో భర్త వైపు చూసి. ఉండండి, ముందు మీకు నేను కాఫీ ఇచ్చి అప్పుడు రెడీ అవుతాను అంది. థ్యాంక్ యూ హేమ అన్నాడు. దేనికి అంది తిరిగి నవ్వుతూనే.